సో ఫస్ట్ నేను ఏం చేశాను, నా కర్మ ఏంటి అనే దాని మీద ఫోకస్ చేసుకోండి. తద్వారా మనం చేసే ప్రేయర్స్, మనం చేసే ఒక సేవ, ఆరాధన, దైవ తత్వం ద్వారా మనకి ఒక క్లారిటీ ఇవ్వమని చెప్పడం. నేను ఏదైనా చేస్తుంది తప్ప, ఇంకొక రకంగా ఏదైనా ఆలోచన చేయొచ్చా అనే దాని మీద మీరు యాక్షన్ చేయండి. అదయినాక నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి ఆ యాక్షన్స్ తీసుకోండి. అంటే ఏంటి, ఫర్ ఎ పర్సన్ హూ మీకు రీజన్ తెలియకపోవచ్చు. నేను ఎందుకు డబ్బులు తీసుకోలేకపోతున్నాను అనేది మీకు తెలియకపోవచ్చు. కానీ నా ప్యాటర్న్ తెలుస్తుంది. దానికి ఆపోజిట్‌గా చేయడం. అంటే నేను ఎవరి మీదైనా కసిగా ఉంటే కత్తిగా వాళ్ళని ప్రేమించడం మొదలెట్టడం. సో నా కర్మ స్టార్ట్ అవుతుంది. లెర్నింగ్ సైకిల్ లెర్న్ అవుతుంది. ఎందుకు వాళ్ళ మీద నాకు డీప్‌గా హేటెడో తెలీదు. కానీ క్షమించగలగాలి. క్షమించాను. క్షమించడంతో ప్రేమించడం. రాయలు కాదు కదండీ! మనుషులు వాళ్ళు. మనకెంతైనా ఏదైనా చేయిస్తుండొచ్చు. మనం మనకు వాళ్ళకి అట్రగా సర్వీస్ చేస్తున్నాం. నాది అనుకోకుండా ప్రతి ఒక్కరికి సేవ చేసేవాళ్ళు మిమ్మల్ని కేర్ తీసుకోరు. ఏదైనా మీరు తప్పు చేసి ఉంటారు. మీ జన్మలో ఏదో ఒకటి నేను మీరు చేయడం వల్ల ఏదో తప్పు జరిగిపోయింది. సో, ఇంక మీరు నా గురించి నేను పట్టించుకోను. వేరే వాళ్ళ గురించే పట్టించుకుంటాను అనుకోని అసలు వాళ్ళ గురించి వాళ్ళు కేరే తీసుకోరనమాట. వాళ్ళు టైంకి తినరు. ఏదైనా చేసినా గూడా ఏం లేని వాళ్ళు ఎప్పుడు ఎనక పోతుంటారు. పాపం వాళ్ళే కష్టపడేది. అంత పని చేసేది వాళ్ళే. కానీ ఎవరి పేరో చెప్పేస్తారు. మేమేం చేసాము, మాది మేము ఇంపార్టెంటే కాదు అన్నట్టు వాళ్ళు ప్రతి ఒక్కరికి దాసోహంలాగా ఉంటారు. ఎవరైనా ఒకరి మీద ఎవరైనా వాళ్ళ గురించి తిట్టారనగానే వాళ్ళు మన నుంచి దూరం వెళ్ళిపోతారేమో అని కొంతమంది భయపడిపోతూ ఉంటారు. సో, అంత నోనే చెప్పలేరు. ఎందుకు నో చెప్తారో తెలీదు కానీ, నోనే చెప్పలేరు. ఎంత ట్రై చేసినా ఎవరికీ అన్నీ చేసుకొని వాళ్ళు భారం పడిపోతూ ఉంటారు. లేదు, నన్ను ఒకరు ఇలా అనుకుంటారేమో అనే ఒక భయంతో ఒకటే వేరే వాళ్ళకి పనులు చేస్తుంటారు. లేదా వాళ్ళని వాళ్ళు ఆపేసుకుంటుంటారు. వాళ్ళ లైట్ ఏది ఉంటదో అది వాళ్ళ ముందు చెప్పరు. వాళ్ళకి చేయడం తెలిసినా కూడా వెనక అణుకు వేస్తారు. వేరే వాళ్ళ మెప్పు కోసమే ప్రయత్నిస్తుంటారు. ఇలా రకరకాలుగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఇదంతా మన మాయ వల్ల. అదే నిజం అనుకోని మనం దాన్నే ముందుకు పోతూ ఉంటాం అన్నమాట. అవును, నీకు తెలిస్తే నాకు హెల్త్ ప్రాబ్లమ్ వస్తే నీకు అర్థమవుద్ది నీ కష్టం అని అంటాం అనమాట. ఏముందండి దాన్ని ఎందుకంటే అంత గట్టిగా తీసుకుంటున్నారు అని. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ జన్మలో నాకేం జరగలేదు. అదేదో జన్మ జరిగింది. సో, ఎందుకు నేను ఇంత భయపడాలి? పట్టినప్పుడు చూద్దాము అని అది ఎప్పుడొస్తది ఆ నమ్మకం అంటే, మనం దైవం మీద నమ్ముకొని, దైవం మీద సరెండర్ చేసి, నన్ను నమ్ముకున్న అమ్మని నాకు అన్యాయం చేయదు. నేను నమ్ముకున్న అమ్మవారు లేదా అయ్యవారు నాకు కరెక్ట్‌గా టైంకి నాకు అన్నీ ఇస్తారు. అదెప్పుడు ఆ నమ్మకం అనేది ఎప్పుడొస్తది? మనం కనెక్షన్ బిల్డ్ చేసుకున్నాం. కనెక్షన్ ఎప్పుడు బిల్డ్ అవుతది? అయ్యవారు ఎవరు అనే విషయం మీద మనం గట్టిగా నమ్మకం పెట్టుకొని, దానికి తగ్గట్టుగా మనం ఆవిడ గొప్పతనాన్ని మనస్ఫూర్తిగా, అందుకే భావన లేనిదే ఏ పూజ చేసినా ఫలించదు. సో, అంతకన్నా ఎంత భావం అనేది ఇంపార్టెంట్ అక్కడ. సో, అలా ఒక్కొక్క ఎలిమెంట్ మీద మీరు కొంచెం స్పాట్‌లైట్ పెట్టుకుంటూ, ఆ 3 మలలు, కర్మమలలు, మాయామలలు, తర్వాత మన అనవమల. ఈ మూడిటిని మనం ఛేదించుకుంటుంటే ఆ ఒక్క ప్రాబ్లమ్‌కి మోక్షం. అలా ప్రతి ఒక్క మనం చేసిన కర్మని రివర్స్ చేసుకుంటూ, ఆ ఒక్క దైవ మార్గంలో, దైవ పందంలో అన్నీ అనుభవించి, నాకింక చాలు, అన్నిటికన్నా ఆ అమ్మ పాదాలే ఎంతో హాయిగా ఉన్నాయి. ఆ అమ్మ చరణం, ఆ అమ్మ పాట, ఆ అమ్మ మాట ఎంతో హాయిగా ఉంది అని అలా మనం బై నేచర్ ఒక అటాచ్‌మెంట్ లేకుండా ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తూ గ్రేట్‌ఫుల్‌నెస్ ఫీల్ అవుతూ, నాలో ఉండే దివ్య కాంతిని నాలో ఉండే అమ్మని లేదా నాలో ఉండే స్వామివారిని నేను చూసుకుంటూ, నేను స్వామి వేరే కాదు, ఒకటే. అయితే నేను స్వామి ఒకటి అంటే నేను దేవుడినవుతానని కాదండి. అలా కొంతమంది ఉంటారనమాట. ఇంకా ఎస్పెషల్లీ గురువులు, బాబాలు. వాళ్ళే మేమే దేవుళ్ళు అని. ఎలా అవుతామండి? మనం సేవ చేసుకుంటూ నాలో ఉండే ఆవిడని నేను చూసుకుంటున్నాను. అలా నేను ఒకటయ్యాను గానీ, ఆవిడెక్కడ, మనమెక్కడ. సో, అలా మళ్ళా అంటే ప్రైడ్ ఎక్కడి నుంచొచ్చింది? అనవమల. సో, ఆ ప్రైడు, జెలసీ, అటాచ్‌మెంటు, అహం, నాది, మైన్ ఇవన్నీ స్టెయిన్సేనండి మలలు. ఆ మాల్యాలు తగ్గేదాకా మనకి మోక్షం లేదు. సో, ఇవన్నిటి నుంచి నేను రేపు హీలింగ్ చెప్తున్నప్పుడు, లేతే నాకెవరైనా మీరు హీలింగ్‌కొస్తున్నా గూడా, నేను మళ్ళీ చెప్తూ ఉంటానండి. ఎందుకని? ఫస్టు
నేను మీకు రూట్ చెప్పగలుగుతాను. ఆ రూట్ ప్రాబ్లమ్ నుంచి వచ్చే ఒక ట్రామా ఏదుందో అది రిలీజ్ చేయగలుగుతాం. రిలీజ్ చేశాక దాని యొక్క పాస్ట్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్ని అరేజ్ చేయగలుగుతాం. కొన్ని వౌస్ ప్రతిజ్ఞల్ని లేదు ఒక కాంట్రాక్ట్స్ వీటన్నిటిని. అదయినాక మీకు ఖచ్చితంగా నేను యాక్షన్ ప్లాన్ ఇస్తాను. ఇవన్నీ మీరు చెయ్యాలి. కష్టంగానే ఉంటుంది. దడ అని కొట్టుకుంటూ ఫర్ పర్సన్ డబ్బులు తీసుకోకుండా ఉండే వాళ్ళకి డబ్బులు తీసుకోండి అని చెప్పామనుకోండి ఏదైనా ఒక సర్వీస్ చేసి ఎంత కష్టం. కానీ మనం మనలో ఉండే లైట్‌ని, మన సర్వీస్‌ని మనం ఒక జన్మలో నేను ఎందుకు తీసుకోలేదు? అది నేను ఏదో వ్యభిచారం చేశాను, లేదా దొంగతనం చేశాను, లేదా ఒక పైరేట్‌గా ఉన్నాను. ఇలా ఒక ఒక రాజరికానికి మోసం చేసి నేనేదో బలవంతంగా అన్నీ షేమ్ ఉంది. ఆ షేమ్ వల్ల తీసుకోవట్లే. కానీ ఇప్పుడు నేను చేసే పనేంటి? బహుశా నేను ఒకరికి సర్వీస్ చేస్తున్నా, నర్స్‌లా ఉన్నా, లేదంటే ఒక హీలర్‌లా ఉన్నా, లేదంటే ఒక స్పెషల్లీ హీలింగ్ చేసే కమ్యూనిటీ ఉంటుంది. హెల్ప్ గివింగ్ కమ్యూనిటీ సైకాలజిస్ట్‌గా ఉంటా, లేదా కౌన్సిలర్‌లా ఉంటా, లేదు అస్ట్రాలజర్‌లా ఉంటా. ఇలా హెల్ప్ ప్రొవైడింగ్ సర్వీస్ ఉండేవాళ్ళు అలా తీసుకుంటారు. ఎందుకంటే అది షేమ్‌గా వద్దు. నేను న్యాయబద్ధంగా నేను డబ్బులు సంపాదించాలి. గౌరవంగా డబ్బులు సంపాదించాలి. వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి ప్రొఫెషన్స్‌నే చేసుకుంటారు. చేసుకుంటారు కానీ డబ్బులు అడగరు. ఫ్రీ సర్వీస్ చేసేస్తూ ఉంటారు. కర్మ తగ్గుతుందా? కాదు. ఆ కర్మాన్ని నేను కంప్లీట్ చేసుకున్నాక, ఆ తర్వాత నేను డబ్బులు చార్జ్ చేసినా, చేయకపోయినా డజంట్ మ్యాటర్. ఎందుకంటే దట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ దట్ షేమ్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద నోయింగ్‌నెస్ దట్ ఇట్స్ మీ హూ ఈస్ టేకింగ్ దట్ కాల్. బట్ ఐ యామ్ టోటలీ నోయింగ్ మై అంటే నా వర్త్ నేను తెలుసుకొని, నేను ఆఫర్ చేసే సర్వీస్ కమింగ్ ఫ్రమ్ రెస్పెక్ట్ అని తెలుసుకొని, నేను అర్హురాలిని అని తెలుసుకొని, అప్పుడు నేను ఏదైనా చేయొచ్చు. ఒక్కసారి ఆ కర్మ నేను కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత ద కాంటెక్స్ట్ విత్ విచ్ ఐ యామ్ డూయింగ్ పర్టిక్యులర్ యాక్షన్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ ద పాస్ట్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ ఆఫ్ లవ్ అండ్ లైట్. నా ఓన్ డివైన్ సోల్ యొక్క కాంతి వల్ల నేను యాక్షన్ తీసుకుంటున్నాను. అలా జరిగినప్పుడు మనం కర్మ యాడ్ కాదనమాట. అంటే మనం అది మోక్షం వచ్చేసింది ఆ ఒక్క ప్రాబ్లమ్. సో నెక్స్ట్ పర్సన్ నెక్స్ట్ ప్రాబ్లమ్ మీద మనం ఫోకస్ పెట్టుకోవచ్చు. అలా పర్సన్ ఒక జర్నీ తీసుకున్నాము అంటే ఒక జర్నీ తీసుకున్నాము అంటే ఫస్ట్ దాని యొక్క కర్మని మనం ఐడెంటిఫై చేసుకొని దాని యొక్క యాక్షన్స్ ఏదైతే ఇప్పుడు నేను యాక్షన్ చేస్తున్నానో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ తీసుకుంటూ విత్ లైట్ దట్ ఎందుకంటే పక్కన వాళ్ళు కూడా వాళ్ళ కర్మ వాళ్ళు అంటే అట్లా ఒక కంపాషన్ గా ఒక గ్రాటిట్యూడ్ ఒక ఫర్గివ్నెస్ ఒక లెట్టింగ్ ఒక యాక్సెప్టెన్స్ ఒకరిని నాన్ జడ్జిమెంటల్ గా ఉండడం ఏదైనా మనకి భయాలు ఉంటే ఆ భయాన్ని అధిగమించుకోవడం ఒకరి మీద యాంగర్ ఉంటే దాన్ని లవ్ లోకి మార్చుకోవడం ఒకరి మీద జలస్ని ఉంటే దాన్ని ఈర్షగా అందరూ బాగుండాలి నేను ఉండాలి మా పూర్ణమ్మ గారు అంటారు అలా అందరూ బాగుండాలి నేను ఉండాలి అనుకోవడం లేదు ఆ ఇలా ఇలా ఒక్కొక్క మలినాన్ని మనం ఫోకస్ స్పాట్ లైట్ పెట్టుకొని ఎవరైనా పెళ్ళొద్దు అనుకుంటాం లేదు పిల్లలు వద్దు అనుకుంటాం లేదు నాకు రెండో పెళ్ళొద్దు నాకు వీళ్ళు ఒక పక్కనోళ్ళు నన్ను ఎవరో చెడు చేసేస్తున్నారు ఇట్లా బిట్రేల్ అవుతుంటారు కొంతమంది ప్రతిసారి మోసపోతూ ఇలా ప్రతి ఒక్క విషయంలో అండి మీరు ఎంత మీ లైఫ్ లోని స్పాట్ లైట్లు పెట్టుకొని రాసుకొని మనం పూజ చేసినప్పుడు కూడా మనకి దైవ సందేహాలు వస్తాయి సందేశాలు వస్తాయి వాటిని జర్నల్ చేసుకొని ఓహో ఈ రోజు ఇలా జరిగింది సో మన ఈ దుర్గా సప్తశతి ఇలాంటి పారాయణాలు చేస్తున్నప్పుడు ఓల్డ్ అంతా అమ్మ మనల్ని క్లీన్ చేస్తుంటుందని చెప్తుంటాను ఏంటి అంటే ఆ కర్మ అన్నమాట ఆ ఒక మాయ అనే దాన్ని ఆవిడ ఫస్ట్ తొలగిస్తూ ఉంటుంది అట్లనే ఏదైనా రుద్ర నమ్మకం జమకం చదవండి ఒక ఎక్స్టెండెడ్ పీరియడ్ లలిత శాస్త్రం చదవండి కానీ విత్ ద ఇంటెన్షన్ మీరు జస్ట్ గా జంప్ చేసేస్తున్నారు అనుకోండి పూజ చేస్తున్నారు పూజ చేయడం వల్ల మీ కర్మ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కానీ దాని యొక్క ఇంటెన్షన్ దాని యొక్క ఆ కర్మ పాయింట్స్ ఎంత ఇంక్రీజ్ అవుతాయి అంటే ఈ ఈ ఈ లైన్ లో మీరు ఉన్నారంటే మీరు ఇంటెన్షను సంకల్పము లేదు ఈ ప్రాణాయామం ఇవేమీ చేసుకోవట్లేదు ఒకటి పూజ చేస్తున్నారు అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇంకా ఒక థ్రెష్ హోల్డ్కి వస్తారు అప్పుడు అమ్మ ఏం చెప్తుంది అన్కండిషనల్ లవ్ కదండి అమ్మకి ఇంకా చాలు పాపం మీరు కష్టపడుతున్నాడు ఈ జీవి అని ఇలా నాలాన ఎవరో ఒకరు హెల్ప్ చేసే ఒకరి చూపిస్తుంది అనమాట అది చెప్తే వాడికి అర్థమవుతుంది అలాంటి ఒక పర్సన్ ని
నా మీలో ఉండే ఈ కర్మలు, ఈ యొక్క మాయ, ఈ యొక్క వీటిని అర్థం చేసుకొని వాళ్ళకి ఒక సొల్యూషన్ చెప్పగలిగే ఒక పర్సన్ వైపుకి మిమ్మల్ని మళ్ళిస్తది. అది గురువే కావచ్చు, ఒక ఫ్రెండే కావచ్చు, ఒక పుస్తకమే కావచ్చు, ఒక పాడ్‌కాస్ట్ కావచ్చు, వీడియో కావచ్చు, పీపుల్ కావచ్చు, ఎనీబడీ కావచ్చు. సో, థట్ ఈస్ హౌ షీ ట్రైస్ టు ఇంటర్‌వీన్ అన్నమాట. దాన్ని బట్టి మనం ఆహా! అని ఆ బల్బ్ ఎలిగి అప్పుడు ఒక్కసారి మనం చేస్తే అప్పుడు మనకేదో మ్యాజిక్ దొరికినట్టు థింగ్స్ వర్క్ అవుతాయి. ఎందుకని? మనం అర్థం చేసుకున్నాం. మన రూట్ ఏంటి అని. దాని యొక్క పెయిన్‌ని వదిలించుకున్నాం. ట్రామాని, ఎమోషనల్ ట్రామా అటాచ్డ్ విత్ దిస్ ఈవెంట్, ఇన్సిడెంట్‌ని మనం వదిలించుకున్నాం. మనం తీసుకుంటున్న యాక్షను అలైన్డ్ విత్ మై డివైన్ లైట్. ఈ జన్మలో మనం చేయాల్సిన పనికి. అప్పుడు మనకి మ్యాజిక్ కనిపిస్తదనమాట. అందుకని కొంతమంది హీలింగ్ చేయంగానే మాకు చాలా బావుందండి అంటారు. నా దగ్గర గాని, ఎవరి దగ్గరైనా కానీ. ఎందుకని అంటే ఈ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి. అంతేగాని ఏదో ఒక మంత్రం చదవగానే మ్యాజిక్ అయిపోతుంది. ఒకసారి చేయంగానే మీకేదో మూవ్‌మెంట్ వచ్చేస్తుంది. నాకైతే జరగలేదండి. మరి ఎవరికైనా జరిగిందంటే వాళ్ళ లైఫ్‌కి అది వర్తిస్తుందేమో గానీ ప్రతి ఒక్క లైఫ్‌కి జనరలైజ్డ్‌గా వర్తించదండి. హ్మ్. అది నేను చెప్పే ఉద్దేశ్యం. సో, రేపు నేను వీడియోస్ చేసేటప్పుడు గూడా నాకైతే అమ్మ చాలా గైడెన్స్ ఇస్తోంది. హీలింగ్ వీడియోస్ చేయమని. కాకుంటే నాకొక డైలమా అయిపోయింది. ఏంటి అంటే ఈ తెలుగు, ఇంగ్లీష్. సో, తెలుగున్న వాళ్ళకి తెలుగు రాదు. ఇంగ్లీష్ అర్థం గాదు అని ఒక స ఎక్ వాళ్ళు పాపం చాలా జెన్యూన్‌గా మెసేజ్‌లు పెడుతున్నారు. నాకేమో అవి తెలుగులో చేయడం రావట్లేదండి. దానికని డిలే చేస్తున్నా. సో, కొన్ని రోజులు ఇంగ్లీష్ చేస్తాను. కానీ చాలా సింపుల్ వర్డ్స్ యూజ్ చేస్తాను. ఫాలో కాండి. నేర్చుకోవడానికి ట్రై చేయండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నాకు కొంచెం అది ఎలా అని అమ్మని గూడా అడుగుతాను. ఎలా తెలుగులో కూడా చేయాలి అని. అది వస్తే చేయగలుగుతానండి. లేకుంటే నేను చేసే ఇంగ్లీష్ వీడియోస్‌ని మీరు రిపీటెడ్‌గా ఫాలో అయ్యండి. బహుశా అది కూడా కష్టం అనిపిస్తే మెసేజ్ వేయండి. అప్పుడు చేయడానికి అవుతుంది. సరేనా అండి? నమస్తే అండి.